శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఇక 7వ తారీఖు మనం ప్రవేశిస్తే తదుపరి 7వ తారీఖు ఆదివారమైనది మార్గశిర బహుళ ఏకాదశి. ఇది చాలా విశేషమైనటువంటి ఏకాదశి. ఇందని చెప్పిన పూర్తిగా ఏకాదశి ఉన్నటువంటిది. దీనిని మతత్రయ ఏకాదశి అంటారు. మతత్రయ ఏకాదశి అంటే సాధారణంగా ఏకాదశి నిర్ణయంలో 2 రకాలుగా ఉంటుంది. మా వైష్ణవులు వచ్చేటప్పటికల్లా కూడా దశమితో కలవని ఏకాదశిని మాత్రమే పరిగ్రహిస్తారు. అంటే దశమితో ఏమాత్రం కలిసింది, ఉదాహరణకి ఇవాళ ఉదయం 6 గంటల వరకే దశమి ఉన్నది, తదుపరి ఏకాదశి ప్రవేశిస్తే ఉదయం 6 గంటల వరకు ఉన్నప్పటికీ తదుపరి పూర్తిగా ఏకాదశి ఉన్నప్పటికీ కూడా దశమితో కలిసింది కాబట్టి దాన్ని వదిలిపెట్టేస్తారు. మొరనాడు ఉదయం 6 వరకే ఉన్నా కూడా దాన్నే పరిగ్రహిస్తారు. స్మార్తులు వచ్చేటప్పటికల్లా సూర్యోదయాత్ పూర్వం ఉన్నదా లేదా అని వీళ్ళు నిర్ణయిస్తారు. సూర్యోదయాన్ని వెనక ఉంటే దీని ఏకాదశిగా పరిగ్రహిస్తారు. కనుక వైష్ణవుల్లో సూర్యోదయానికి ముందర 2 గడియలు 48 నిమిషాల లోపల కనుక ఉన్నప్పుడు దానిని పనికిరాదుగా భావిస్తారు. కనుక ఇది మతత్రయ ఏకాదశి ఈ రోజున. అంటే ముగ్గురికి విధానంగా కూడా, అంటే ముగ్గురు ఎవరయ్యా, ఒకళ్ళు వైష్ణవులు, ఒకడు మధ్వవులు, మిగతావులు స్మార్తులు. కనుక స్మార్త విధానంగానూ మధ్వాచార ప్రకారం వైష్ణవ విధానంలో 3 వర్గముల ద్వారా కూడా ఇది ఆమోదయోగ్యమైన ఏకాదశి. ఇది మతత్రయ ఏకాదశి అని పిలుస్తారు. ఇది పూర్తిగా 7వ తారీఖు ఉండటం వలన ఈ ఏకాదశి చాలా విశేషమైన ఏకాదశి. అందున ఈ ఏకాదశికి ఉన్న విశేషం ఆదివారంతో కలవడం. ఆదివారానికి అధిపతి సూర్యభగవానుడు కనుక ఆయనతో కలిసినటువంటి ఏకాదశి మరింత యోగ్యమైన కాలము. కనుక ఇది దక్షిణాయనంలో చిట్ట చివరి ఏకాదశి. కనుక మనం గమనిస్తే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశానికి ఉత్థాన ఏకాదశి. అంటే విష్ణు భగవానుడు తను నిద్ర నుంచి మేలుకుంటాడు. మేలుకున్న ఆయన నేరుగా తులసి బృందావనానికి వస్తాడు. కనుక వేదిక మీద మనకి వివాహం చేరు. కార్తీక మాసంలో కళ్యాణాన్ని వేదిక మీద చేరు. మనకి రామ కళ్యాణం చూడండి పెద్ద వేదిక కడతారు, ఇంకో శివ కళ్యాణం చూడండి మాస్టర్ పెద్ద వేదిక కడతారు. కానీ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున ఈ యొక్క కళ్యాణాన్ని చక్కగా తులసి వనంలో చేస్తారు, బృందావనం అంటారు. కనుక ఆ బృందావనంలో చేసే ఉత్థాన ఏకాదశి రోజున ఆయన అక్కడ చేసడము. తర్వాత ఆ క్రమంలో దక్షిణాయనంలో ఇది చివరి ఏకాదశి. కనుక ఈ చివరి ఏకాదశి రాజు ఇది ఒక ఏకాదశికి మతత్రయ ఏకాదశి అని చాలా యోగ్యమైనటువంటి కాలము ఈ రోజున. అదేవిధంగా ఈరోజు మరొక విశేషము విశాఖ నక్షత్రం ఉండటము. ఈ విశాఖ నక్షత్రం రాత్రి 7:26 వరకు ఉంది. తర్వాత అనురాధ ప్రవేశిస్తుంది. అదేవిధంగా రాత్రి వర్జము 11:31 నుంచి 1:09 వరకు కూడా వర్జం అనేది ఉన్నది. కనుక దుర్ముహూర్తము సాయంకాలం 4:12 నుంచి 4:56 వరకు ఉన్నది. అలాగే రాహుకాలం కూడా 4:30 నుంచి 6 గంటల వరకు ఉన్నది. కనుక దీన్ని గమనించుకుని మనం ఈ యొక్క దుర్ముహూర్త వర్జ స్పర్శ లేని సమయాన్ని తీసుకుని మనం విశేష క్రతువులు ప్రారంభించాలి.